నమస్కారం చిత్తూరు టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2026 కొత్త సంవత్సరంలో ప్రజలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలి పేర్కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. లెనిన్ నగర్ హౌసింగ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోతే పోరాటం తప్పదు. సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు హెచ్చరిక. వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి తోటి భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా సహకరించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు ఆలుపెరగని పోరాటం చేస్తాం. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ డిమాండ్. వార్తల్లోని వివరాలు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త పోటుగారి భాస్కర్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త టిక్కీ రాయళ్ల ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ 141వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా సమన్వయకర్త పోటుగారి భాస్కర్, చిత్తూరు నియోజకవర్గ సమన్వయకర్త టిక్కీ రాయల్ ఆధ్వర్యంలో పార్టీ జెండా ఎగురవేసి కేక్ కట్ చేసి నాయకులు కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎందరో మహనీయుల త్యాగఫలంగా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిందని, వారందరి స్ఫూర్తితో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఓబీసీ సెల్ జిల్లా అధ్యక్షులు రావురి పూర్ణ, సీనియర్ నాయకులు గోవర్ధన్ రెడ్డి, బండ్ల సుబ్బరాయలు, గంగాధర నెల్లూరు సమన్వయకర్త రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ 141 ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు, యువజన కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకుల మధ్య ఘనంగా జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పదవుల కోసం పుట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ కాదు. ప్రజలను బ్రిటిష్ వారి నుంచి రక్షించడానికి పుట్టినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అనాది నుండి ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీ అదే. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో, దేశంలో ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజల పక్షాన పోరాడే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ. అలాంటి కాంగ్రెస్ పార్టీలో మేమందరూ ఉండడం నిజంగా కూడా మేము గర్వంగా కూడా ఫీల్ అవుతాం. ఈ కాంగ్రెస్ పార్టీ ఐడియాలజీతో మేమందరూ మున్ముందు రోజుల్లో ఎన్నో కార్యక్రమాలని, ప్రజా వ్యతిరేక విధానాలని ఎండగట్టే కార్యక్రమాలని మేమందరూ కూడా చేపట్టడం జరుగుతోంది. ఈ చిత్తూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక రకాల కార్యక్రమాలు కూడా మీరు చూస్తారు. జై హింద్, జై కాంగ్రెస్ పార్టీ. పార్టీ పుట్టి ఈ రోజుతో 140 సంవత్సరాల నుండి 141వ సంవత్సరానికి అడుగు పెడతా ఉంది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకి మరియు దేశ ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతా, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బీజేపీ ప్రభుత్వం పైన వాళ్ళు చేస్తున్న ద్వంద్వ వైఖరి పైన పోరాటాలు చేస్తుంది. రాబోయే రోజుల్లో రెండవ స్వతంత్ర ఉద్యమం స్టార్ట్ చేసి రెండవ స్వతంత్ర ఉద్యమం ప్రారంభించబోతా ఉంది. దేశంలో పేద బడుగు బలహీన వర్గాలకంతా అన్యాయం చేస్తా, ఉన్నత వర్గాలకు మాత్రమే వాళ్ళు కట్టబెడతా, వాళ్ళ దేశాన్ని దోచిపెడతా, దేశంలో ఉన్న ఆస్తులను వాళ్ళకి దోచిపెడతా ఉన్నారు. దీని మీద కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో తీవ్రంగా స్పందించి తీవ్రంగా పోరాటాలు చేయబోతా ఉంది. అలాగే మొన్న ఒక నల్ల చట్టం తీసుకొచ్చారు. మళ్ళా గాంధీజీ పేరు పైన ఉన్న ఉపాధి హామీ చట్టాన్ని తీసి జీ రామ్జీ అని చెప్పి వాళ్ళకు వచ్చేలాగా బిల్లు పెట్టుకున్నారు పార్లమెంట్ లో. ఇది చల్లని బిల్లు. దీని మీద మేము తీవ్రంగా ఖండిస్తా, దీని మీద రాబోయే రోజుల్లో తీవ్రంగా పోరాటం చేయదలుచుకున్నాము. కాబట్టి బీజేపీ దీన్ని వెంటనే దాన్ని రికవరీ చేసుకుని ఆ బిల్లుని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా. అలాగే మరొకసారి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకి, దేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తాను. లెనిన్ నగర్ హౌసింగ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోతే పోరాటం తప్పదని సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు హెచ్చరించారు.
భారత కమ్యూనిస్టు పార్టీ 100 సంవత్సరాల సందర్భంగా ఆదివారం లెలిన్ నగర్ కాలనీలో సిపిఐ జెండాను సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లెలిన్ నగర్ పార్టీ శాఖ కార్యదర్శి మణి నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా సిపిఐ చిత్తూరు జిల్లా కార్యదర్శి నాగరాజు, సిపిఐ చిత్తూరు నగర కార్యదర్శి గోపీనాథ్లు మాట్లాడుతూ భారత కమ్యూనిస్టు పార్టీ ఎర్ర జెండా ఏర్పాటైన చరిత్రను కార్యకర్తలకు వివరించారు. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ పోరాట ఫలితంగా 1981వ సంవత్సరంలో బీడీ కార్మికుల కోసం ఏర్పాటు అయిన కాలనీ లెనిన్ నగర్ అని అన్నారు. హౌసింగ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రభుత్వం ఏర్పాటు చేసి సుమారు 2000 కుటుంబాలు కాపురాలు ఉన్నారని, కాలనీలో కొంతమేరకు మాత్రమే సీసీ రోడ్లు వేశారు తప్ప ఎక్కువ శాతం వీధిలో సీసీ రోడ్లు లేక, మురికి కాలువలు లేక, కొన్ని చోట్ల వీధి లైట్లు లేక కాలనీ వాసులు ఇబ్బందులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లు లేవు, చాలా వీధుల్లో సిమెంట్ రోడ్లు లేవు, మురికి కాలువలు లేదు, చాలా ఇబ్బందులు. లైట్లు కూడా ఉన్నాయి కానీ కొన్ని ప్రాంతాల స్ట్రీట్ లైట్ లేవు. దీనిపై అంతా కూడా పట్టాడితే కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు నిరంతరంగా పడుతుంది. ఈ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు పోతుంది, తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది, వైఎస్ఆర్ పార్టీ 5 సంవత్సరాలతో వెళ్ళిపోతుంది. కానీ మనం అంతా కూడా చచ్చిపోతే కూడా ఎర్ర జెండా పార్టీ, ఎర్ర జెండా ఎప్పుడు నిరంతరంగా ఉంటుంది, ఎక్కడికి పోదు. పేదలకు ఎక్కడ అన్యాయం జరిగినా, శ్రామికులు ఎక్కడ దోపిడీ జరిగినా, దోపిడీ ఎక్కడ జరిగినా అక్కడ ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఎప్పుడు ప్రాణంతో ఉంటుంది, జనాల కోసం సేవ చేస్తుంది అని కూడా ఈ సందర్భంలో తెలియజేస్తున్నాను. దానికోసమే ఈరోజు చాలా మంది ఇల్లు చేసాం. మన స్టేట్లో చెల్లో పిల్లలు చేస్తే ఆడ మొత్తం కడగాలంతా కూడా కొట్టేశారు. కొట్టేసిన తర్వాత ఈరోజు దానిపైన మనం పోరాటం కొనసాగిస్తే మన గౌరవ ఎమ్మెల్యే గారు, అదేవిధంగా ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు జోక్యం చేసుకుని మనకు పట్టాలు కూడా ఇచ్చారు. ఆ పట్టాలకు కూడా ఈరోజు 2 సెంట్లు ఇస్తున్నారు. ప్రాంత గ్రామీణ పద్ధతిలో 3 సెంట్లు ఇస్తున్నారు. 1 సెంటు గత ప్రభుత్వం ఇచ్చింది. 1 సెంట్లో మనం ఏం చేసుకునేది, దాని కుక్కలు కట్టేది కూడా చాలు. వాళ్ళకి మాత్రం బాత్రూంలో కుక్కలు కట్టే మాదిగారు పెద్దగా కుక్కలు కట్టేదాన్ని మాదిరి కూడా లేదు మన ఇంట్లంతా అధికారులు. ఈరోజు వాళ్ళకి ఎకరాలు ఉన్నాయి. మనకు 1.5 సెంటు 2 సెంట్లు ఇచ్చేదానికి ఈ ప్రభుత్వం ఇబ్బంది పడుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం 2 సెంట్లు ఇస్తారని చెప్తాను. ఈ 2 సెంట్లు మనం తీసుకోవాలా, లేకపోతే పోరాటం కొనసాగిస్తాం. తప్పనిసరిగా అందరికి ఎవరైతే రాశారో, ఎవరైతే ఇళ్ల స్థలాలకు రాశారో వాళ్ళకి తప్పనిసరిగా ఎంక్వైరీ చేసినట్టు ఇళ్ల స్థలాలు వచ్చే అవకాశం ఉంది. మొన్నే ముఖ్యమంత్రి గారు కూడా ప్రకటించారు, జనవరి లోపల 5 లక్షల మందికి ఇల్లు పూర్తి చేయాలా. కాబట్టి మనకు అందరికి కూడా ఇళ్ల స్థలాలు రావాలని కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది. చిత్తూరు జిల్లా నుంచి కాణిపాకంలోని ప్రసిద్ధ గణనాథుని దర్శించేందుకు ప్రతి సంవత్సరం డిసెంబర్ మాసంలో పాదయాత్ర నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది. ఈ పాదయాత్రను మాజీ సర్పంచ్ వెంకటేష్ ఆధ్వర్యంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 20 ఏళ్లుగా ప్రతి సంవత్సరం చివరిలో స్వామివారిని దర్శించుకుని ఆయన ఆశీస్సులు పొందడం జరుగుతుందని తెలిపారు. ఈ పాదయాత్ర భక్తుల్లో ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతూ ఐక్యతను చాటే విధంగా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ డాక్టర్ కిషోర్ కుమార్, ప్రముఖ న్యాయవాది కన్నా, శేఖర్, వెంకటేష్ అలియాస్ డియా తదితరులు పాల్గొని గణనాథుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రెండు 2026 కొత్త సంవత్సరంలో ప్రజలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలని చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్ పేర్కొన్నారు. ఆదివారం జనసేన పార్టీ మురకంబట్టు 2వ డివిజన్ ఇన్ఛార్జ్ గుణశేఖర్ ఆధ్వర్యంలో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం జనసేన ఇన్ఛార్జ్ గుణశేఖర్ ఏర్పాటు చేసిన నూతన సంవత్సర క్యాలెండర్ను ఎమ్మెల్యే ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడారు. కూటమి ప్రభుత్వం పాలనలో రాష్ట్రం అభివృద్ధి పథంలో నడుస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రజా సంక్షేమమే తమ 2 కళ్లుగా భావించి పాలన సాగిస్తున్నారని అన్నారు. అలాగే చిత్తూరు అభివృద్ధికి తాను కట్టుబడి ఉన్నానని పేర్కొన్న ఆయన అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తున్న కూటమి నేతలకు కృతజ్ఞతలు ప్రకటించారు. చిత్తూరులో జనసేన, భారతీయ జనతా పార్టీలు తనతో పాటు కుడి ఎడమ భుజాలుగా పనిచేస్తోందన్నారు. అనంతరం జనసేన ఏఓసీ అరణి కవిత మాట్లాడుతూ పార్టీకి జనసైనికులు మూల స్తంభాలని వ్యాఖ్యానించారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మార్గదర్శకంలో అభివృద్ధి అనే అడుగులో మడుగులొత్తుతున్న జనసేన సైనికులు ధన్యవాదాలు ప్రకటించారు. అంతకుముందు దొడ్డిపల్లె సప్తకనిలమ్మ ఆలయం నుంచి మురకంబట్టు వరకు జనసేన పార్టీ నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి కూటమి నేతలు మద్దతు ప్రకటించారు. అనంతరం ఎమ్మెల్యే చేతుల మీదుగా మురకంబట్టు వాసులకు 2026 క్యాలెండర్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో బీజీఎం గోపి, ఆర్ కోటి, ఎం విజయ్ కుమార్, కార్తికేయన్, కార్పొరేటర్ పూర్ణ, వార్డు ప్రజలు, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు క్యాలెండర్ డిస్ట్రిబ్యూషన్ జనసేన పార్టీ మరియు కూటమి ప్రభుత్వ నాయకులందరూ కలిసి
ఇక్కడ ఉన్న కార్యకర్తలకి నూతన సంవత్సర క్యాలెండర్ ని ఆవిష్కరణ చేసినాం. ఇప్పుడే చూడండి ఈ క్యాలెండర్. అందరూ ఈ క్యాలెండర్ ని ప్రతి ఒక్కరి ఇంట్లో వాడుకోండి. మంచి చెడు కార్యక్రమాలంతా దీంట్లో టైప్ చేసినాయి. రాశి ఫలాలు, దిన యమగండం, రావు కాలం అట్లాంటివన్నీ కూడా దీంట్లో ప్రింట్ చేసి ఉంటారు. కాబట్టి ఇవన్నీ ప్రజలకి అవసరాలు కాబట్టి వాటిని అనుగుణంగా క్యాలెండర్ తయారు చేసి గుణశేఖర్ ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. వారికి కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. ప్రజల భద్రత, రక్షణను ప్రధాన లక్ష్యంగా తీసుకుని నేరాలు మరియు అక్రమ రవాణాను అరికట్టేందుకు చిత్తూరు జిల్లా ఎస్పీ తుషార్ డోడి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా పోలీస్ అధికారులు మరియు సిబ్బందితో సమన్వయంగా విస్తృత స్థాయిలో కార్టన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో అనుమానాస్పద వ్యక్తులపై తనిఖీలు, వాహనాల పరిశీలన, నేరస్తుల కదలికలపై పర్యవేక్షణ, అక్రమ రవాణా నిరోధక చర్యలు చేపట్టడం జరిగింది. ఆదివారం ఉదయం జరిగిన కార్డన్ సెర్చ్ ఆపరేషన్లో 57 ద్విచక్ర వాహనాలు మరియు ఒక ఆటో సీజ్ చేసి 200 లీటర్ల ఐడి అరాక్ను ధ్వంసం చేసి 13,835 రూపాయలు ఎంబీ ఫైన్ వేయడం జరిగింది. చిత్తూరు 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానితులైన 4గురిని అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించడం జరిగింది. తనిఖీల ప్రధాన ఉద్దేశం నేరాలను ముందస్తుగా అరికట్టి ప్రజల్లో భద్రతా వాతావరణాన్ని బలపరచడం. ప్రతి ప్రాంతంలో పోలీసుల సాన్నిధ్యం స్పష్టంగా కనిపించేలా చర్యలు తీసుకోవడం ద్వారా అసాంఘిక కార్యకలాపాలను నిరోధించడమే ఈ ఆపరేషన్ యొక్క ముఖ్య లక్ష్యమని అధికారులు తెలిపారు. గంజాయిని తాగడం కానీ, అమ్మడం కానీ, పండించడం కానీ చేయము. ఇలా చేయమని ఖురాన్ సాక్షిగా, మా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాము. ఒకవేళ ఎవరైనా గంజాయి అమ్మినా, తాగినా పోలీసులకి సమాచారం ఇచ్చి మంచి ఆదర్శవంత గ్రామంగా పేరు తెచ్చుకుంటాము అని ప్రమాణం చేస్తున్నాము. థ్యాంక్ యూ అందరికీ. వైకుంఠ ఏకాదశి మరియు వైకుంఠ ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమల తిరుపతి నగరం అలాగే జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఆలయాలు, స్థానిక ఆలయాలలో భక్తుల భద్రతకు సంబంధించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు తెలిపారు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ఒక కొత్త విధానం ద్వారా ఈ డిప్ ద్వారా వీరు ఆన్లైన్లో టోకన్స్ పొందే అవకాశం కల్పించారు. 25 లక్షల వరకు దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల నుండి వీళ్ళు అప్లై చేసినప్పుడు 31 తారీఖున 60,000 పర్సన్స్కి ఒక్కో రోజు తరపున 1,80,000 ఆల్రెడీ అలొకేట్ చేయడం జరిగింది. కాబట్టి దర్శనం వారికి మాత్రమే ఉంటుంది. టోకన్స్ ఉన్నవారు వారి టైం కేటాయించిన టైం 3 ప్రాంతాల నుండి ఎక్కడైతే కేటాయించారో ఆ ప్రాంతం నుండి వారు ఎంట్రీస్ తీసుకొని దర్శనం చేయించడం జరుగుతుంది. మిగతా వారు ఎవరైతే దర్శన టోకన్లు లేకుండా ఉంటారో వారికి దర్శనం ఉండదు. కాబట్టి వారు తిరుమలకు ఒకవేళ వచ్చినా అక్కడ దర్శనం ఉండకపోవడం వల్ల ఇబ్బంది పడడం జరుగుతుంది. సో కాబట్టి మీడియా మరియు అందరి కూడా ద్వారా నేను తెలియజేయడం, టోకన్లు లేకుండా వచ్చి ఇబ్బంది పడకుండా ఉండాలని నేను మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మీరే ఇప్పుడు యువర్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫార్మర్స్ ఆర్ గైడర్స్ ఆర్ సజెసర్స్. ఖచ్చితంగా పబ్లిక్ని అవేర్ చేయడంలో అందుకే మీకు 4th పిల్లర్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. సో ప్రజల్ని మీరు అవగాహన కల్పించడం, ప్రజల్ని ఎడ్యుకేట్ చేయడం, అవేర్నెస్ చేయడం మీ యొక్క ఒక బాధ్యతగా తీసుకొని మీరు కూడా అవేర్ చేయమని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. రాబోయే నూతన సంవత్సరానికి అందరికీ తిరుపతి జిల్లా ప్రజలకు, మీడియా, ఎలక్ట్రానిక్ ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అందరికీ కూడా మా పోలీస్ శాఖ తరఫున ఆహ్వానం పలుకుతూ మీ అందరికీ విషెస్ చెప్తున్నాం. మీకు, మీ కుటుంబ సభ్యులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. రాబోయే సంవత్సరంలో అంతా కూడా మంచి జరగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని నేను ప్రార్థిస్తున్నాను. అయితే జనవరి 1 అనే ఒక భావనతో కొంతమంది వారిని అది ఆహ్లాదకరంగా ఆనందంగా జరుపుకోవాలి తప్ప ఇతర వ్యక్తులకు ఇబ్బంది కలిగే విధంగా ప్రవర్తించడం కానీ లేదా వారికి ఇబ్బంది కల్పించే విధంగా కానీ ప్రవర్తించకూడదు. ముఖ్యంగా దాంట్లో భాగంగా జనవరి 1 అనే ఒక భావనతో కొన్ని హోటల్స్లోనూ లేదా బార్లలోనూ
డీజే సౌండ్లు లేదా అశ్లీల నృత్యాలు అనేటివి పెట్టడానికి ప్రయత్నిస్తే మాత్రం తప్పకుండా చట్ట ప్రకారం కఠినంగా చర్య తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎవరు కూడా ఈ హోటల్స్ కానీ లేదా ఎక్కడైతే పార్టీస్ పెట్టుకుంటారో వాళ్ళు ముందే పర్మిషన్ తీసుకొని చట్ట ప్రకారం పరిమితులకు అనుగుణంగా మాత్రమే వారు నిర్వర్తించుకోవాలి. దానికి తప్పకుండా సహకరిస్తాం. సంతోషంగా ఉండడానికి అన్ని విధాలా కోఆపరేట్ చేయడం జరుగుతుంది. కానీ డీజేస్ పెట్టడం లేదా అశ్లీల నృత్యాలు చేయడం మాత్రం పూర్తిగా విరుద్ధం. అండ్ దానికి ఖచ్చితంగా చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. మీడియా ద్వారా, మీడియా మిత్రుల ద్వారా మీ అందరి సహకారంతో అందరికీ కూడా తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా జనవరి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1st కేవలం సంతోషంగా ఉండాలా, మీ కుటుంబ సభ్యులు అనే ముఖ్య ధ్యేయంతోనే ఉండాలి తప్ప డ్రంక్ అండ్ డ్రైవ్ చేయడము, ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవ్ చేయడము, సో వాటి ద్వారా ప్రాణాలు కోల్పోయి ఆ విషాదాన్ని నింపడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి ఆ రోజు రాత్రి 31st నైట్ ఫాలోడ్ బై జనవరి 1st ప్రతి పోలీస్ స్టేషన్ లిమిట్లోనూ తిరుపతి నగరంలో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు అన్ని రోడ్డు కూడల్లో కూడా చేయడం జరుగుతుంది. ఆ రోజు డ్రంక్ అండ్ డ్రైవ్ దొరికిన వెహికల్ ప్రతి వెహికల్ సీజ్ చేసి డ్రైవింగ్ లైసెన్స్ కూడా క్యాన్సిలేషన్ పంపిస్తాం. సో దీస్ ఆర్ ద థింగ్స్. అండ్ తప్పకుండా అందరికీ కూడా అందరూ సహకరించాలా. మనం వైకుంఠ ఏకాదశిలో బిజీ ఉంటాం అనేది ఒకటి ఉంటే, అదేవిధంగా తప్పకుండా లోకల్ పోలీస్ వారితో ఖచ్చితంగా ఒక టీమ్స్ ఫామ్ చేసి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ కూడా చేయడం జరుగుతుంది. కాబట్టి ఇదంతా కూడా ఈ కఠిన చర్యలు తీసుకోవడం అంతా కూడా కేవలం ప్రజల యొక్క సంతోషం, వారి యొక్క రక్షణ కోసం మాత్రమే. మీ అందరికీ సహకరించాలి. మీడియా మిత్రులు తర్వాత ప్రజలు కూడా సహకరిస్తారని కోరుకుంటున్నాను. తిరుపతి నగరంలో బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి ర్యాలీని నిర్వహించారు. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామని, సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలని బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ గుప్పాల గిరిధర్ పేర్కొన్నారు. ఈ ర్యాలీలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజలు తరలివచ్చారు. తిరుపతిని బాలాజీ రైల్వే డివిజన్ గా ప్రకటించాలన్నదే ప్రజల ఎన్నో ఏళ్ల కల అన్నారు. ఆధ్యాత్మిక క్షేత్రమైన తిరుపతి నగరానికి ప్రతిరోజు లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారని, గుంతకల్లు రైల్వే డివిజన్ ఈ ప్రాంతానికి చాలా దూరంలో ఉందన్నారు. తిరుపతిని రైల్వే డివిజన్ చేస్తే ప్రయాణికులకు ఎన్నో ఉపయోగాలు ఉన్నాయన్నారు. రైళ్ల సంఖ్య పెరగడంతో పాటు సౌకర్యాలు కూడా మెరుగుపడతాయన్నారు. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలని, రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని అన్నారు. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్ అని పేర్కొన్నారు. సాధన సమితి తరపున ఇప్పటికే కేంద్ర మంత్రులను కలిశామని, బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు అలుపెరగని పోరాటం చేస్తామన్నారు. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలన్నారు. తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ గత 30 సంవత్సరాలుగా డిమాండ్ ఉంది. సో 2003లో కూడా తిరుపతి డివిజన్ ఏర్పాటు సమయంలో చివరి నిమిషంలో అది గుంటూరుకి షిఫ్ట్ అయింది. విజయవాడ, గుంటూరు పక్కపక్కనే ఉన్నాయి. సో ఇక్కడ ప్రజల ఆకాంక్ష మేరకు బాలాజీ రైల్వే డివిజన్ని సాధిస్తామని, దాని సందర్భంగా ఈరోజు ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఈ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు గురించి ఒక 3 నెలలుగా అంచెలంచెలుగా దీని ఉద్యమ రూపం దాల్చుతుంది. మేము వివిధ వర్గాల ప్రజల్ని, వ్యాపారస్తుల్ని, రైతుల్ని, యువతని, విద్యార్థుల్ని కలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఎందుకో ఈ ప్రాంతము అభివృద్ధి రైల్వేల పరంగానే కాదు, అన్ని డిపార్ట్మెంట్ల పరంగా కూడా వెనకబడిందనే ఉద్దేశంలో ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, గూడూరు నుంచి మనకి ఇప్పుడు సపరేట్ అయినాక మన రాజధాని అమరావతి, గూడూరు నుంచి మార్నింగ్ 6 గంటలకు ఇంటర్సిటీ బయలుదేరి విజయవాడకి 10:30 చేరుతుంది. బట్ అది తిరుపతి నుంచి వెళ్తే ఇక్కడ ప్రాంత ప్రజలకు కూడా కన్వీనియంట్గా ఉంటుంది. మార్నింగ్ ఈజీగా ఫ్రెష్ అయ్యి ఉదయాన్నే బయలుదేరి పనులు చూసుకొని 10 గంటలకు దిగేసి సాయంత్రం 6 గంటల నుంచి మళ్ళీ నైట్ 11:30కి అంతా చేరచ్చు. కానీ ఇవన్నీ కూడా ఈ ఒక్క ట్రైన్ గురించే కాదు, ఈ తిరుపతి పవిత్ర పుణ్యక్షేత్రం, ఈ పవిత్ర పుణ్యక్షేత్రం నుంచి కూడా ఏ పుణ్యక్షేత్రానికి డైరెక్ట్ పాయింట్ టు పాయింట్ రెగ్యులర్ ట్రైన్ లేదు. సో భారతదేశంలో మన ఈ విష్ణు క్షేత్రం తర్వాత శైవ క్షేత్రము వారణాసి, తిరుపతి టు వారణాసి శివనారాయణ ఎక్స్ప్రెస్ అని కూడా కండక్ట్ చేయాలని చెప్పి యాక్చువల్గా ట్రైన్ వారానికి 3 రోజులు ఉండింది 28 సంవత్సరాల ముందు. కానీ తర్వాత అది క్యాన్సిల్ చేశారు. అదేవిధంగా రామేశ్వరానికి డైలీ ఉన్నింది మీనాక్షి ఎక్స్ప్రెస్ అని, దాన్ని వారానికి 3 రోజులు చేశారు. తిరుపతి టు పూరి డైలీ ఉండింది, అది 5 రోజులు చేసి 2 రోజులు బిలాస్పూర్ చేశారు. సో షిరిడీకి కూడా ఇక్కడ ప్రాంత ప్రజలకు పోతే కడప, రాయచూరు, షోలాపూర్ రూట్లో పోతే 18 అవర్స్లో వెళ్తుంది ట్రైను. కానీ దూరంగా 31 అవర్స్ 32 అవర్స్ వెళ్ళినారు. సో ఇక్కడ ప్రాంత ప్రజలకే కాకుండా వచ్చే యాత్రికులకు కూడా చాలా ఉపయోగకరం. మేము తిరుపతి కేంద్రంగా ఇక్కడి నుంచి కాట్పాడి,
ధర్మవరం, అదేవిధంగా కడప, ఎర్రగుంట్ల, నంద్యాల, ఓబులవరపల్లి, కృష్ణపట్నం, తిరుపతి టు ఒంగోలు, కొత్తగా వస్తున్న శ్రీకాళహస్తి, నడికుడి, అదేవిధంగా కడప, బెంగళూరు మార్గాలతో కలిపి మనం తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ కోరుతున్నాము. ఎందుకంటే అమరావతి కేంద్రంగా 2 డివిజన్లు ఉన్నాయి. సో కోస్తాంధ్ర అది, ఉత్తరాంధ్ర విశాఖపట్నం కేంద్రంగా ఒక డివిజన్, ఒక జోన్ ఉంది. బట్ రాయలసీమ ప్రాంతానికి, దక్షిణ రాయలసీమ ప్రాంతానికి ఏదీ లేదు, చాలా దూరంలో ఉంది గుంతకల్లు. సో ఇక్కడ బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు చేస్తే ప్రజలకే కాకుండా, వ్యాపార వర్గాలకే కాకుండా, రైతులకే కాకుండా, యువతకు ఉపాధి అవకాశాలు కాకుండా, స్టూడెంట్స్కి అందరికి కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుందని మా ఉద్దేశము. మంచి కార్గో టెర్మినల్, తిరుపతి కేంద్రము, తిరుపతి కేంద్రంగా నెల్లూరు కానీ, కడప కానీ, కొత్తగా ఏర్పడుతున్న మదనపల్లి కానీ, చిత్తూరు కానీ, వేలూరు కానీ, చెన్నై కానీ, ఇవన్నీ సమదూరంలో ఉన్నాయి. సో ఈరోజు శ్రీపెరంబదూరులో కూడా చాలా కారు లోడింగ్ అంతా కూడా రేణుగుంటలో కొన్ని మీడి కొద్దిగా ఉన్న అరేంజ్మెంట్స్తోనే లోడింగ్ జరుగుతుంది. అంటే ఇక్కడ ఎంత నెసెసిటీ ఉందో, క్యాడ్బరీస్ చాక్లెట్లు కూడా ఏసీ బోగిల్లో పంపిస్తున్నారు, ఫ్రీజర్ కంటైనర్ లేకుండా. సో ఇక్కడ ప్రాంత ప్రజలు మనం చాలాసార్లు చూస్తుంటాం, రైతులు టమోటాలు కానీ, మామిడి కానీ రోడ్లలో పారబోసేది. సో ఇవన్నీ కూడా ఫ్రీజర్ కంటైనర్లు పెట్టి మంచి కార్గో టెర్మినల్ పెడితే వ్యాపార వర్గాలకు కానీ, ఇక్కడ ఆర్థిక అభివృద్ధికి కానీ, ఉపాధి అవకాశాలకు కూడా చాలా చక్కగా ఉంటుందని, ఇదన్నీ కూడా ఇక్కడ ప్రాంతవాసైన మన ప్రీతం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు దృష్టికి కూడా తీసుకెళ్ళాం, మళ్ళీ కూడా తీసుకెళ్తాం. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు దృష్టికి కూడా తీసుకెళ్తే వీళ్ళందరినీ కలిసిన దీన్ని చేయగలిగిన తిరుపతిలో బాలాజీ రైల్వే డివిజన్ రావాలంటే చేయగలిగిన వ్యక్తులు వాళ్ళు ముగ్గురే అని చెప్పి ప్రజలందరి ఆకాంక్ష. అదేవిధంగా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా కూడా చాలా మంచి రోల్ ప్లే చేస్తున్నారు మీ అందరి సహకారంతో. ఎందుకంటే 1/4/2026 అపాయింట్మెంట్ ఇస్తున్నారు. మన రాష్ట్ర విభజన తర్వాత దక్షిణ కోస్తా రైల్వే ఫామ్ అయింది, దానికి ఆఫీసర్స్ని కూడా అపాయింట్ చేస్తున్నారు. కానీ ఇక్కడ రైల్వే డివిజన్ తిరుపతి కేంద్రంగా దాన్ని ఊసేయలేదు. గుంటకల్ డివిజన్, గుంటూరు డివిజన్ పెద్దవి అయిపోయినాయని రాయచూరు టు వాడి ఎత్తుకొని పోయి సికింద్రాబాద్ కలుపుతున్నారు, విష్ణుపురం పగిడిపల్లి తీసుకెళ్ళి అది కూడా సికింద్రాబాద్ కలుపుతున్నారు. అవన్నిటినీ అట్నే ఆపి ఇప్పుడు ఎలా ఉన్నాయో అలా ఉండేసి మాకు అదనంగా తిరుపతి కేంద్రంగా నాయుడుపేట, సూళ్ళూరుపేట, పుత్తూరు, నగిరి అవి ప్రాంతాలు సదరన్ రైల్వేలు ఉన్నాయి. ఆ ప్రాంతాలని కలుపుతూ తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటు ఎంతో దూరంలో లేదని మన ప్రీతం ముఖ్యమంత్రి గారు వీళ్ళందరూ తదితర అనుకుంటే మేము కూడా ఈ మంత్ రైల్వే మినిస్టర్ గారిని మన రామ్మోహన్ నాయుడు గారు ఆధ్వర్యంలో కృష్ణదేవరాయలు గారు వీళ్ళందరితో కూడా కలిసి వాళ్ళతో విన్నవించడం జరిగింది. సో హై లెవెల్లో కూడా లాబింగ్ జరిగి ప్రెషర్ అయితే చేస్తే తిరుపతి కేంద్రంగా బాలాజీ రైల్వే డివిజన్ ఎంతో దూరం లేదని మా ఆకాంక్ష, ఇక్కడ తిరుపతి ప్రజల ఆకాంక్ష. రాష్ట్రంలోనే ప్రథమంగా అత్యాధునిక టెక్నాలజీ కలిగిన 10 డ్రోన్లు వినియోగించి అసాంఘిక కార్యక్రమాలను నియంత్రించామని, ఈ ఏడాది జిల్లా పోలీసులు సమర్థవంతంగా పనిచేశారని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గంజాయి, మాదక ద్రవ్యాలను అరికట్టామని అన్నారు. సైబర్ నేరాలు తగ్గించి ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. శాంతి భద్రతలపై ప్రత్యేక దృష్టి పెట్టామని, వీఐపీల భద్రతలో రాజీ పడకుండా పనిచేశామన్నారు. మొబైల్ హంట్ యాప్ ద్వారా 2485 సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని బాధితులకు అందించినట్లు తెలిపారు. 10 పోక్సో కేసులు నమోదు చేశామని, 9 హత్య కేసులను ఛేదించినట్లు తెలిపారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన 7 మందిపై పీడీ యాక్టులు నమోదు చేసినట్లు తెలిపారు. టెక్నాలజీని ఉపయోగించి సంచలనాత్మక కేసులను ఛేదించామని పేర్కొన్నారు. అక్రమ మద్యంలో 158 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. 11 శక్తి టీంలు, యాంటీ ర్యాగింగ్ స్క్వాడ్లు ఏర్పాటు చేసి మహిళలపై జరిగే నేరాలు, ర్యాగింగ్ ను నియంత్రించామని అన్నారు. ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించి రోడ్డు ప్రమాదాలను తగ్గించినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్ లో 4639 ఫిర్యాదులు స్వీకరించి 4501 కేసులు పరిష్కరించినట్లు తెలిపారు. మేజర్గా ఈ ఇయర్ మనం తీసుకున్నప్పుడు వివిఐపి బందోబస్తు అయితేనేమి, ఆనరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఆనరబుల్ సిజిఐ గారు ఈ మధ్య కాలంలోనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు 2 సార్లు విజిట్ చేశారు. అదేవిధంగా మేజర్ డిగ్నిటీస్ అంతా కూడా విజిట్ చేయడం జరిగింది. తిరుమల బ్రహ్మోత్సవాలు కానీ, తర్వాత తిరుచానూరు బ్రహ్మోత్సవాలు కానీ, చెంగాలమ్మ, తర్వాత గంగమ్మ జాతరలు కానీ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా మనం కంప్లీట్ చేయడం జరిగింది. వెల్ఫేర్ యాక్టివిటీస్ తీసుకున్నప్పుడు రీసెంట్గా ఆల్మోస్ట్ కమెమరేషన్ డేల సందర్భంగా మోర్ దెన్ 900 బ్లడ్ యూనిట్స్ని మనం ప్రజలకి ఇవ్వడం జరిగింది, బ్లడ్ డొనేట్ చేస్తూ. ఆల్సో ఏ గుడ్ అచీవ్మెంట్. అన్నిటికంటే ముఖ్యంగా మనం ఈ సంవత్సరం సాధించిన ఒక ముఖ్యమైన ప్రాపర్టీ పోలీస్
ఆఫీస్ని ఓపెన్ చేయించుకోవడం గౌరవ ముఖ్యమంత్రి గారి ద్వారా దాదాపు 2011 సంవత్సరంలో జిల్లా ప్రారంభమైతే 15 సంవత్సరాల తర్వాత తిరుపతి పోలీస్ ఆఫీసర్ల యొక్క కళ నెరవేరింది. ముఖ్యంగా ప్రజలకి అన్ని విధాల అన్ని రకాలుగా అందుబాటులోకి తీసుకురావడంలో పోలీస్ ఆఫీస్ని ఇనాగ్రేట్ చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా ఈ ఆఫీస్ ద్వారా అందరు ఆఫీసర్లు అవైలబుల్ ఉండడం కానీ లేదా ఇటువంటి మీటింగ్స్ పెట్టుకోవడంలో కానీ లేదా టెక్నాలజీని ఉపయోగించుకోవడంలో కూడా అన్ని విధాలు అందుబాటులో ఉండడానికి ఆఫీస్ని మనం ఏర్పాటు చేసుకోవడం అనేది ఒక ముఖ్యమైన డెవలప్మెంట్గా నేను భావిస్తున్నాను. అదేవిధంగా తిరుపతి అనేది ఒక మహానగరం, ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రసిద్ధిగాంచిన పుణ్యక్షేత్రం. ఇక్కడ ప్రతి ఒక్క హిందూ అనేవాడు ఇక్కడికి వచ్చి ఏదో ఒక్కసారి దేవుడిని దర్శించుకోవాలని భావంతో వస్తుంటారు. కాబట్టి చాలా సెన్సిటివ్ ఏరియా అని మనం రాబోయే రోజుల్లో ఇంకా మరింత టెక్నాలజీని అప్గ్రేడ్ చేస్తూ అందరికీ ఒక సురక్షితమైన వాతావరణంలో తిరుపతికి తిరుమలకి భక్తులు వచ్చి వెళ్ళడానికి కావాల్సిన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేయడంలో ప్రభుత్వం యొక్క సహకారం తీసుకుంటూ ముందుకు వెళ్తాం. లా అండ్ ఆర్డర్ని కంట్రోల్ ఒక విధంగా లా అండ్ ఆర్డర్ లేదా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ని కఠినంగా వారిపై వ్యవహరిస్తూ మరోవైపు ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ కానీ లేదా ప్రజలతో మమేకం అవ్వడం కానీ లేదా మీడియా అండ్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాతో కలిసి వారి సహకారం తీసుకోవడంలో కానీ ఎల్లప్పుడూ ముందుంటూ తిరుపతి జిల్లా పోలీసును మరింత ముందుకు తీసుకెళ్లి బెస్ట్ పోలీసింగ్ని ప్రజలకి ఏర్పాటు చేయడానికి ప్రజల సేవ చేయడానికి ఎల్లప్పుడూ ముందుంటామని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. అలిపిరి మెట్ల మార్గంలో భక్తుల ఆరోగ్య భద్రతను దృష్టిలో పెట్టుకుని తిరుమల నుండి తిరుపతికి వెళ్లే దిగువ ఘాట్ రోడ్లోని 7వ మైలు వద్ద ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, ఈవో అనిల్ కుమార్ సింఘాల్, అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరులతో కలిసి ఆదివారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మీడియాతో మాట్లాడుతూ నడకదారి భక్తుల సౌకర్యార్థం 7వ మైలు వద్ద ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ప్రారంభించినట్లు తెలిపారు. అత్యవసర పరిస్థితుల్లో భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలను వినియోగించుకునేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు తెలియజేశారు. ఇప్పటికే శ్రీవారి మెట్టు మార్గంలో కూడా ప్రాథమిక చికిత్సా కేంద్రాన్ని ఏర్పాట్లు చేసినట్లు తెలిపారు. అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ తిరుమలలో వైద్య సౌకర్యాలను విస్తృతం చేయడంలో భాగంగా అలిపిరి నడక మార్గంలో ఆధునిక సౌకర్యాలతో ఏర్పాటు చేసిన ప్రాథమిక చికిత్సా కేంద్రం భక్తులకు చాలా సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ మార్గం ద్వారా ప్రతిరోజు 20,000 నుంచి 30,000 మంది భక్తులు నడుచుకుంటూ వస్తారని తెలిపారు. వారి సౌకర్యార్థం ఏదైనా ఆరోగ్య సమస్యలు తలెత్తితే ఈ కేంద్రంలో వైద్య సహాయం పొందవచ్చని అన్నారు. ముఖ్యంగా దిగువ ఘాట్ రోడ్లో ఆనుకుని ఈ ప్రాథమిక చికిత్స కేంద్రం అందుబాటులో ఉండడంతో వాహనదారులు కూడా సులభంగా వైద్య సేవలు పొందవచ్చని తెలిపారు. భక్తులు ఈ కేంద్రం వద్ద వైద్య సేవలు వినియోగించుకుని సౌకర్యాలపై సలహాలు, సూచనలు అందించవచ్చని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు జ్యోతుల నెహ్రూ, టీటీడీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ బి కుసుమకుమారి, సీనియర్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఎస్ కుసుమకుమారి, విజిఓ రామ్ కుమార్, అశ్విని ఆసుపత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట సుబ్బారెడ్డి, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు ఈ అలిపిరి నుంచి తిరుమలకు వెళ్ళే దారిలో 7వ మైలు రాయిల దగ్గర ఉన్నటువంటి ఆంజనేయ స్వామి విగ్రహం ఏదైతే ఉందో అక్కడ ఈరోజు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ని ఓపెన్ చేయటం జరిగింది. ఇది భక్తులకి సౌకర్యం కోసం ఏదైనా ఎమర్జెన్సీ కేసెస్ వస్తే వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కానీ ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ చేసి ఇక్కడి నుంచి హాస్పిటల్కి తీసుకునే విధంగా అంబులెన్స్ కూడా రెడీ చేసి ఇక్కడ ఉంచడానికి కోసం ఈరోజు ఈ సెంటర్ను ఓపెన్ చేసాం. అదేవిధంగా శ్రీవారి మెట్టి నుంచి తిరుమలకి వెళ్ళే దారిలో కూడా మనం అక్కడ కూడా ఫస్ట్ ఎయిడ్ సెంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ కూడా స్ట్రక్చర్ పెట్టి 4 అటెండర్లను పెట్టి ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే వాళ్ళని పైకో కిందికో తీసుకొని వెళ్ళి ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా ఏర్పాట్లు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరికీ కూడా ఏదైనా ఎమర్జెన్సీ వచ్చినట్లయితే ఈ యొక్క సేవల్ని ఉపయోగించుకోవటానికి వీలుగా ఇది ఏర్పాటు చేసుకోవటం జరిగింది. ఓం నమో వెంకటేశ్వర. చైర్మన్ గారు చెప్పినట్టు మనకి అలిపిరి నుంచి వచ్చే నడకదారిని వచ్చే భక్తులకి ఇది చాలా సౌకర్యవంతంగా ఉంటుంది. మనకి ఒక్కొక్క రోజు
వీకెండ్స్లో 30,000 మంది దాకా కూడా ఈ నడకదారిని వస్తుంటారు. ఒక్కొక్క రోజు వీక్ డేస్లో కూడా 24,000 దాకా వస్తూ ఉంటారు. వీళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చేసరికి అంటే దాదాపు మిడిల్ అని చెప్పొచ్చు. ఇక్కడి నుంచి మళ్ళీ మోకాలు మెట్టు ఆ పైన ఉంటుంది. ఈ మధ్యలో ఉండే దాని దగ్గరికి వచ్చేసరికి వాళ్ళకి ఏమన్నా హెల్త్ రిలేటెడ్ సిమ్టమ్స్ ఉన్నా, అలసిపోయినా కానీ, మిగతా ఏ రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇది మంచి డిస్పెన్సరీ. సో దీంట్లో కొంచెం ఆధునికమైన సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుంది. ఇక్కడ వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు. ఏమన్నా హెల్త్ రిలేటెడ్ ఎయిల్మెంట్స్ ఉన్నా కానీ ఇక్కడ ఫర్దర్గా వాళ్ళు గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళు ఫర్దర్గా నడవాల్సి వస్తుందా, లేకపోతే కిందకి వెళ్తే బెటరా, లేకపోతే హాస్పిటల్లో ఫర్దర్ కన్సల్టెన్సీ చేస్తే బాగుంటుందని ఇక్కడ సలహా ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఇంకొక ముఖ్యమైనది ఏంటంటే లొకేషన్ వైజ్ మనకి రోడ్డుకి ఇప్పుడు డౌన్ ఘాట్ రోడ్డు ఎగ్జాక్ట్గా ఆంజనేయ స్వామి విగ్రహం పక్కనే ఉంటుంది కాబట్టి అటు రోడ్డు ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది, నడకదారి ద్వారా వచ్చే వాళ్ళకి కూడా బాగుంటుంది. సో ఇది అన్ని రకాలకు కూడా మంచి సెంటర్ అని చెప్పొచ్చు. దీన్ని భక్తులు ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. ఇది ఓవరాల్గా టీటీడీలో హెల్త్ ఫెసిలిటీ బాగా పెంచాలి, అందరికి కూడా హెల్త్ ఫెసిలిటీ ఆ భక్తులకు అందుబాటులో ఉండాలి అనే ఒక బృహత్తమైన కార్యక్రమంలో ఇది ఒక మైల్ స్టోన్ అని చెప్పొచ్చు. ఫర్దర్గా ఇంకా కూడా చాలా యాక్టివిటీస్ తీసుకురావాలి. అందులో భాగంగా ఇది అనేది మరింత ఉత్సాహంగా ఉత్తేజాన్ని కూడా ఇస్తుంది అంత అడ్మినిస్ట్రేషన్ కూడా. దీన్ని భక్తులు ఉపయోగించుకొని దీని మీద ఫర్దర్గా ఏమైనా ఇంప్రూవ్మెంట్స్ కావాలి కూడా ఫీడ్బ్యాక్ తీసుకోవడం జరుగుతుంది. ఈ సందర్భంగా తెలియజేస్తాను. ప్రధాని నరేంద్ర మోదీ ప్రతి నెలా నిర్వహిస్తున్న మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాలకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని బీజేపీ సీనియర్ నాయకులు గుండాల గోపీనాథ్ రెడ్డి అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మనసులోని భావాలను తెలియజేస్తూ దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలతో ప్రత్యక్షంగా మాట్లాడే మన్ కీ బాత్ కార్యక్రమానికి దేశవ్యాప్తంగా మంచి ఆదరణ లభించిందన్నారు. ప్రతి నెల చివరి ఆదివారం జరిగే మన్ కీ బాత్ కార్యక్రమాన్ని తాము తప్పకుండా వీక్షిస్తున్నామని, ప్రధానమంత్రి కొత్త విషయాలను తెలియజేస్తున్నారని వారు తెలియజేశారు. మన్ కీ బాత్ కార్యక్రమం స్ఫూర్తిదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కట్టమంచి చంద్రబాబు యాదవ్, భాస్కర్ రెడ్డి, గుండాల గోపీనాథ్, తొండమనాటి సుబ్రహ్మణ్యం రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డిడి ఛానల్లో ఉదయం 11 నుంచి 11:30 వరకు హిందీలో, 11:30 నుంచి 12 వరకు తెలుగులో వస్తుంది. మేము క్రమం తప్పకుండా ఇది స్టార్ట్ చేసినప్పటి నుంచి ఇక్కడ స్థానికులతో కలిసి మేము చూస్తున్నాము. దానిలో ఎన్నో విషయాలు ప్రధాని నరేంద్ర మోడీ గారు మనతో పాలు పంచుకుంటారు. ఈరోజు కూడా ఎన్నో ఆసక్తికరమైన విషయాలు, ఉపయోగపడే విషయాలు, మనం అలవర్చుకునే విషయాలన్నీ తెలియజేశారు. ముఖ్యంగా రేపు నెల 12వ తేదీ యువజన దినోత్సవం రోజు మన స్వామి వివేకానంద గారి జయంతిని జరుపుకుంటాము. ఆ రోజు యువకులతో మంచి ప్రోగ్రాంలో మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా పాలు పంచుకుంటారు. అలాగే 26 గణతంత్ర దినోత్సవం దాన్ని ఘనంగా జరుపుకొని స్వాతంత్ర సమర యోధుల్ని అలాగే రాజ్యాంగ నిర్మాతల్ని మనము తలుచుకోవాలి. ఇలా అనేక విషయాలు, లోకల్లో తయారు చేసే వస్తువుల్ని మనం అందరూ వాడాలి, పరిశుభ్రత పాటించాలి, పచ్చదనాన్ని పెంచాలి. ఇలా ఎన్నో విషయాలు, క్రీడలను మనం ఎంకరేజ్ చేయాలి. అలాగే అన్ని విషయాలు మనతో పాలు పంచుకుంటున్నారు. అందువల్ల ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమాన్ని క్రమం తప్పకుండా ప్రతి నెల చివరి ఆదివారం వీక్షించాలని కోరుకుంటున్నాను. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. 2026 కొత్త సంవత్సరంలో ప్రజలు అన్ని రంగాల్లో పురోభివృద్ధి సాధించాలి పేర్కొన్న చిత్తూరు ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. లెనిన్ నగర్ హౌసింగ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీలో మౌలిక వసతులు కల్పించకపోతే పోరాటం తప్పదు. సిపిఐ జిల్లా కార్యదర్శి నాగరాజు హెచ్చరిక. వైకుంఠ ఏకాదశి మరియు ద్వాదశి పర్వదినాలను పురస్కరించుకుని తిరుమలలో పటిష్ట భద్రతా ఏర్పాట్లు పూర్తి. తిరుమలలో సుమారు 2000 మంది పోలీసు సిబ్బందితో కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు. భక్తులు క్రమశిక్షణతో సౌమ్యంగా వ్యవహరించి తోటి భక్తుల మనోభావాలకు భంగం కలగకుండా సహకరించాలి. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు విజ్ఞప్తి. బాలాజీ రైల్వే డివిజన్ ప్రతిపాదనకు కేంద్రం ఆమోదం తెలపాలి. అన్ని వర్గాల ప్రజల ఆకాంక్ష తిరుపతి రైల్వే డివిజన్. బాలాజీ రైల్వే డివిజన్ సాధించే వరకు ఆలుపెరగని పోరాటం చేస్తాం. సాధన సమితి పోరాటం ఉద్యమంగా మారకముందే కేంద్రం స్పందించాలి. బాలాజీ రైల్వే డివిజన్ సాధన సమితి కన్వీనర్ కుప్పాల గిరిధర్ డిమాండ్.
ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.